ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 420వ వీడియోలో ఉన్నాం. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ సబ్జెక్టుల నుండి మీకోసం డిస్కస్ చేయబోతున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క వీడియోలో మీకు 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ విత్ స్టాక్ జీకే, అదేవిధంగా స్టాక్ జీకే స్పెషల్ క్వశ్చన్స్. మీకు ఒక్కటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నోట్స్ తయారు చేసుకోండి. డైలీ మీరు ఆ క్వశ్చన్స్ అయితే రాయండి. 10 క్వశ్చన్స్ రాయండి. మీ దగ్గర కొన్ని వేల క్వశ్చన్స్ రెడీ అవుతాయి. మళ్ళీ దాదాపు ప్రతి క్వశ్చన్కి కూడా నేను దాని బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈజీగా గుర్తుండడానికి. సో మొత్తం మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఒక విలువైన మెటీరియల్ మీ చేతికి ఇవ్వాలనేదే ఈ వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, పంటల ఉత్పత్తిలో మ్యూటేషన్ బ్రీడింగ్ అనగా ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవాల్సిన ప్రశ్న ఇది. కోబాల్ట్ 60 ఒక మూలకం మనకి కోబాల్ట్, దాని నుంచి ఉత్పన్నమయ్యే గామా లేదా న్యూట్రాన్ కిరణాలను ఉపయోగించి విత్తనాల్లో నిర్దిష్టమైనటువంటి మార్పులు చేస్తారు. ఈ మార్పులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ విత్తనాలు తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను ఈ పద్ధతిలో అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. మీరు గమనించిన ఇప్పుడు బీటీ పత్తి విత్తనాలు, దాంట్లో కూడా ఒక బ్యాక్టీరియా బాసిల్లస్ తురింజెన్సిస్ ఇలాంటి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విత్తనాలు తెగుళ్లను తట్టుకోవడం కెపాసిటీని అయితే కలిగి ఉంటాయి. అలా హైబ్రిడ్ చాలా రకాల పంటలు ఇప్పుడు మనం వేస్తున్నాం. సో ఈ జెనెటిక్ టెక్నాలజీకి సంబంధించి జన్యు సాంకేతికత ఇలాంటి మార్పులు చేయడం అనేది ఇప్పుడు మనం ప్రతి మొక్కలోనూ గమనిస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, ఇది ఇండియన్ హిస్టరీ నుంచి మనం తీసుకున్నటువంటి ప్రశ్న. ఆర్య సమాజ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? మీరు భారతదేశ చరిత్ర చదువుతున్నప్పుడు ఇలాంటి ముఖ్యమైనటువంటి సంస్థలు బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము ఇలాంటి చాలా ఉన్నాయి. సో దాంట్లో మీకు ఆర్య సమాజ్ అనేది 1875లో ఏర్పాటు చేయబడింది. దీని ఫౌండర్ ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. మీరు గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ విని ఉంటారు. అది కూడా స్వామి దయానంద సరస్ ద్వారానే ఇవ్వబడింది. సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం కూడా స్వామి దయానంద సరస్ ద్వారా రాయబడింది. ఇక ఆర్య సమాజం ఏర్పాటు చేసి మనకి 2025లో 150వ వార్షికోత్సవం కూడా జరుపుకుంది. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, సైన్స్. క్లోరోఫ్లోరో కార్బన్ మనము సిఎఫ్సి అంటాం. దీంట్లో ఒకటైన ఫ్రియాన్ రసాయన నామం ఏమిటి? ఇది ఫ్రియాన్ అనేది మనము ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లలో ఉపయోగిస్తున్నామండి. ఇక్కడ మీరు డైఫ్లోరో మీథేన్ అంటాం కదా, గమనించండి. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి ఫ్రియాన్ది డైఫ్లోరో మీథేన్. ఈ డైఫ్లోరో మీథేన్ ఫార్మర్లీ యూజ్డ్ ఇన్ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్. ఇది మనకి ఓజోన్ పొర విచ్ఛిన్నానికి కారణమవుతున్నటువంటి గ్యాసెస్లో ఇదొకటి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్లనే ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుంది. దాంట్లో ఈ ఫ్రియాన్ కూడా ఒకటి. క్వశ్చన్ నెంబర్ 4, ఏరోసాల్స్ అనగా ఏమిటి? వాతావరణంలో ఉండే చిన్నపాటి ఘన ద్రవ రేణువులను ఏరోసాల్స్ అంటాము. వీటి వల్ల కూడా మనకి ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉండేటటువంటి ఓజోన్ లేయర్ అయితే డ్యామేజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియన్ పాలిటీ. ఎస్సీ ఎస్టీ వర్గాలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే నిబంధన ఏది? ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. 15 క్లాస్ 4 ప్రకారం మనకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు. 1951లో భారత రాజ్యాంగానికి మొట్టమొదటి అమెండ్మెంట్ జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. 1951లో భారత రాజ్యాంగాన్ని ఫస్ట్ టైం అమెండ్ చేయడం అంటే తొలి సవరణ చేయడం జరిగింది. అప్పుడు చేర్చినటువంటి ఆర్టికలే ఈ 15(4). క్వశ్చన్ నెంబర్ 6, ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని ఏ నిబంధన తెలియజేస్తుంది? 16 క్లాస్ 1 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అని చెప్తుంది. అయితే 16(4) ఏదైతే చేర్చబడిందో ఇదేం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ, ఎస్టీ, ఎస్సీ వారికి రిజర్వేషన్లను వివక్షగా భావించరాదు. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ కల్పించమని చెప్తున్నది. ఆ 16(4)A ఇది కూడా గుర్తుంచుకోండి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది 77వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇక 16(6) క్లాస్ ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని. క్వశ్చన్ నెంబర్ 7, ఇండియన్ హిస్టరీ. మధ్యయుగ భారత చరిత్రలో ఖజురహో ఆలయాల శైలి ఏమిటి? ఈ ఖజురహో టెంపుల్స్ ఇవి చందేలుల కాలం నాటివండి. ఇక్కడ మీకు నాగర శైలి కనిపిస్తుంది. మనకు ఈ టెంపుల్స్ శైలి విషయానికి వస్తే మీకు నార్త్ ఇండియాలో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా నాగర శైలిలో ఉంటాయి. మీకు సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తమిళనాడు ఈ ప్రాంతంలో ఉండేవి ద్రావిడ శైలిలో ఉంటాయి ఈ ఆలయాల నిర్మాణం.
మధ్య ప్రాంతం అంటే దక్కన్ ప్రాంతంలో ఉండే ఆలయాలు ఈ రెండింటి యొక్క మిశ్రమ శైలిలో ఉంటాయి. దాన్నే వేసర శైలి అంటాం మనం. సో అది మీరు గుర్తుంచుకోండి. ద్రావిడ శైలి, వేసర శైలి, నాగర శైలి. మీకు ఖజురాహో టెంపుల్స్ అన్నీ కూడా నాగర శైలిలో కనిపిస్తాయి. అయోధ్యలో నిర్మించిన రామాలయం కూడా ఇదే శైలిలో ఉందండి, రీసెంట్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ హిందూ, జైన టెంపుల్స్ అయితే మీకు కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. 1781లో కలకత్తా మదర్సా అనే విద్యా సంస్థను ఎవరు స్థాపించారు? వారన్ హెస్టింగ్స్ మొట్టమొదటిసారిగా మనకు 1781లో కలకత్తాలో మదర్సా అనే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారన్ హెస్టింగ్స్ బెంగాల్కి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి, అది కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీకు 1791లో వారణాసిలో ఒక సంస్కృత కళాశాల ఎస్టాబ్లిష్ చేయబడింది జొనాథన్ డంకన్ ద్వారా. ఇవన్నీ ఈ మనకి ఇనీషియల్ స్టేజ్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి విద్యా సంస్థలు భారతదేశంలో. 1800లో మనకి ఇంకొక కళాశాల, పోర్ట్ విలియం కళాశాల ఎస్టాబ్లిష్ చేసిందండి లార్డ్ వెల్లెస్లీ ద్వారా. ఇదేమో సివిల్ సర్వెంట్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ పోర్ట్ విలియం కాలేజీ ఎస్టాబ్లిష్ చేయబడింది. క్వశ్చన్ నెంబర్ ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది మీకు. 1757 నుంచి 1813 మధ్య కేవలం 3 మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. ఏ చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్య కోసం ఏడాదికి ₹1,00,000 కేటాయించాలని సూచించింది? సో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో వచ్చినటువంటి చట్టాలలో 1813 చట్టం ఒకటండి. దీంట్లో భాగంగానే ఒక 1 lakh అంటే ₹1,00,000 విద్య కోసము కేటాయించాలని ఈ చార్టర్ చట్టంలో మనకు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఈ చట్టం ప్రకారమే మీకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్వేచ్ఛా వ్యాపారం, అంటే ఇంకా వేరే కంపెనీలకు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ 1813 చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 10. జాతీయ పరాక్రమ్ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు? జనవరి 23ను జాతీయ పరాక్రమ దివస్గా జరుపుకుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి అండి. 1897లో మనకు సుభాష్ చంద్రబోస్ ఒడిశాలోని కటక్లో జన్మించడం అనేది జరిగింది. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్లోగన్. ఢిల్లీ చలో, జై హింద్ ఇలాంటి నినాదాలు ఉన్నాయి సుభాష్ చంద్రబోస్తో. సో ఇవి మనకు ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్.